హాయ్ ఆల్. గుడ్ మార్నింగ్. శుభోదయం అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నేను నా 53 డేస్ ఆఫ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసి, ఇవాళ నా 54థ్ డే ఆఫ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ కూడా స్టార్ట్ చేసి ఫినిష్ చేసేసాను. దేనికోసం వెయిట్ చేస్తున్నారు మీరందరూ? నా వీడియో చూస్తున్న వారు ఎవ్వరైనా సరే అట్‌లీస్ట్ నా 54థ్ డే ఆఫ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ వీడియో చూసైనా సరే కొద్దిగా మోటివేషన్ తెచ్చుకొని, కొద్దిగా ఇన్స్పిరేషన్ తెచ్చుకొని, మీ బాడీ ఫిజికల్ ఫిట్‌నెస్ పైన, మీ హెల్తీ లైఫ్ స్టైల్ చేంజెస్ పట్ల కొద్దిగా అలర్ట్ అవుతారని కోరుకుంటూ ఉన్నాను. డైలీ నేను నా వీడియోస్లో గ్రాటిట్యూడ్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాను. సో ఆన్ దట్ గ్రాటిట్యూడ్ నోట్ నేను నిన్న మన ఛానల్కి 300 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని చెప్పాను. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీలీ ప్రౌడ్లీ అనౌన్సింగ్ దట్ వీఆర్ ఎ ఫ్యామిలీ ఆఫ్ 304 మెంబర్స్. ఆ నలుగురు ఎవరైతే కొత్తగా యాడ్ అయ్యారో వారికి పేరు పేరున మై హార్ట్ ఫెల్ట్ గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాను. మీరు మీ కుటుంబ సభ్యులు ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని నేను ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాను. సో నిన్న నాకు ఈవినింగ్ చాలా హ్యాపీగా అనిపించిన ఒక ఇన్సిడెంట్ అనమాట. అది ఏంటి అంటే వన్ ఆఫ్ మై ఫిట్‌నెస్ ఛాలెంజ్ వీడియోస్‌కి ఇట్స్ డే 36 రిలేటెడ్ బెల్లీ ఫ్యాట్ రిడక్షన్ ఎక్సర్సైజ్ వీడియోకి సావిత్రి యనమల అనే పేరుతో వన్ పర్సన్ కామెంటెడ్ అనమాట. ఏమని కామెంట్ చేశారు అంటే, సావిత్రి యనమల గారు యోగా ఆసనాలు చాలా చక్కగా చూపించినారు అని చెప్పి లైక్ ప్రైజింగ్ వన్ సింబల్ అండ్ కపుల్ ఆఫ్ రోజెస్ పెట్టారు. నేను క్లిప్ నేను ఇవాళ నా థంబ్నెయిల్లో యాడ్ చేస్తాను. ఎవరైనా చూడాలని అనుకుంటే ఇట్స్ ఆఫ్ డే 36 వీడియో 36th ఫిట్‌నెస్ ఛాలెంజ్ వీడియో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ బెల్లీ ఫ్యాట్ రిడక్షన్ ఎక్సర్సైజెస్ వీడియో కింద పెట్టారు. సావిత్రి యనమల గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. బట్ టుడే ఐఎమ్ సేయింగ్ దాట్ నాకు ఇలాంటి కామెంట్స్, ఇలాంటి పాజిటివిటీ చూస్తుంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. మీరు వయసులో చిన్నవారో తెలీదు, పెద్దవారో తెలీదు. మేబీ నాకంటే పెద్దవారైతే నా సోదరి సమానులు. ఇన్ కేస్ మా మదర్ ఏజ్ దగ్గర ఉంటే నా మాతృమూర్తి సమానులు మీరు. చాలా థ్యాంక్స్ అండి. యాహ్, దట్స్ ఆన్ ద అనదర్ గ్రాటిట్యూడ్ నోట్. సో ఇవాళ నేను ఒక టాపిక్ గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. యాక్చువల్గా నిన్ననో మొన్ననో నాకు అంత ఎగ్జాక్ట్ గుర్తులేదు. ఒక డాక్టర్ గారు, అంటే పీడియాట్రిషియన్, చిన్నపిల్లల డాక్టర్, మనము బాటిల్స్ ఉంటాయి కదా, ఫీడింగ్ బాటిల్స్, అవి ఎందుకు యూస్ చేయకూడదు, ఒక ఫీడింగ్ బాటిల్ని ఆయన డిస్కార్డ్ చేసేసి, అంటే వాళ్ళ స్టాఫ్ నర్స్తో దాన్ని కట్ చేయించి మరీ దాన్ని డిస్పోజ్ చేయించేశారనమాట. ఎందుకనంటే అది అలాగే ఉంటే అది అలాగే ఉంచండి, ఏదో ఒక దానికి మళ్ళీ వాడుకోవచ్చు కదా అని అక్కడ ఉన్న పేషెంట్ రిలేటివ్స్ ఎవరో అన్నారంట. సో మీరు ఎలాగైనా అది మళ్ళీ వాడతారు, పిల్లలకే వాడతారు అని చెప్పి ఆ డాక్టర్ గారు దాన్ని కట్ చేయించి మరీ డిస్పోజ్ చేయించారంట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకు అలా చేశారు, దానికి కారణాలు ఏంటి అని ఆ రీల్ చూడని వారెవరైనా దాని రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ నేను ఇక్కడ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఏంటేనంటే, ఇప్పుడు మదర్ నిప్పుల్ అంటే తల్లి చనుమొనలు చాలా సన్నగా ఉంటాయి. వేరాజ్ బాటిల్ ఫీడ్ చేసేవాళ్ళు ఆ బాటిల్ యొక్క నిప్పుల్ చాలా పెద్దగా ఉంటుంది. తల్లికి చనుమొనలు అంత పెద్దగా ఉండవు. సో వన్స్ మనము బాటిల్ ఫీడ్ ఇవ్వడం స్టార్ట్ చేసామనంటే పిల్లలు తర్వాత తల్లి చనుమొనలు చీకడానికి కష్టపడతారనమాట. ఎందుకంటే ఇవి నోటికి ఆనవు. వేరాజ్ దట్ బాటిల్ ఫీడ్ చేస్తే పాల డబ్బా బాటిల్స్ ఉంటాయి కదా, వాటి నిప్పులు చాలా పెద్దగా ఉండడం వల్ల వారికి అది చాలా ఈజీ అనిపిస్తుంది అనమాట. సో తల్లిపాలు తాగడానికి తర్వాత పిల్లలు మొరాయిస్తారు. సో అప్పుడు ఏమవుతుంది, తల్లికేమో పాలు ఒకవేళ పడలేదు అని అంటే దట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ స్టోరీ. ఒకవేళ తల్లికి పాలు ఉన్నాయనుకోండి, ఆ పాలు పిల్లలు తాగలేదని అంటే తల్లికి అవి గడ్డలు కట్టేస్తాయన్నమాట. ఆ గడ్డలు ఎంత భయంకరమైన నొప్పి ఉంటుందంటే చాలా వరకు తల్లులు కట్ చేయించి తెంపు పెట్టించుకొని స్టిచెస్ వేయించుకోవాల్సినంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్కి కూడా వెళ్తారనమాట. సో అందుకోసము దట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్ అనమాట. అదొక ఫస్ట్ రీజన్. ఇంకొకటి ఏంటనంటే, పిల్లలు ఇప్పుడు ఒకసారి తాగేసిన తర్వాత ఎక్కడైనా బాటిల్ పెట్టేసామే అనుకోండి, దానికి బై మిస్టేక్ క్యాప్ పెట్టడం మర్చిపోయామనుకోండి,
పిల్లల ఇమ్యూనిటీ ఎంత డెలికేట్‌గా ఉంటుంది. వాటిపైన దోమలో, ఈగలో, బల్లులో ఇన్‌కేస్ మనము చుట్టుపక్కల ఎలకలు ఉండేటువంటి పరిసరాల్లో నివసిస్తూ ఉన్నట్లయితే, ఎలకలు వచ్చి దాన్ని నోరు టచ్ చేసినా కూడా ఎంత డేంజర్ చెప్పండి. సో, అందుకే ఆ బాటిల్ ఫీడ్ అన్నది ఆ డాక్టర్ గారు దాన్ని డిస్కార్డ్ చేశారు అని సెకండ్ పాయింట్ కింద చెప్పారనమాట. ఇంకా తల్లి ఎప్పుడైతే కంప్లీట్‌గా ఎక్స్‌ప్రెస్ చేయలేదనమాట పాలు కొన్నిసార్లు. అంటే బిడ్డ తల్లికి జనరేట్ అయినటువంటి పాలు మొత్తం కంప్లీట్‌గా ఎంప్టీ అయితే చేయలేదు. సో, ఆ మిగిలిపోయినటువంటి పాలు ఆ గడ్డలు కట్టే అవకాశాలు ఎక్కువ ఉండడం వల్ల కూడా పిల్లలకి ఆహ్, డబ్బా పాలు పట్టించకుండా ఓన్లీ తల్లి పాలు మాత్రమే పట్టించడం అన్నది ఎంతో శ్రేయస్కరం అనమాట. సో, ఇలా రీజన్స్ చెప్పుకుంటూ వచ్చారు. నాకు యాక్చువల్‌గా నేను ఇది ఎందుకు హైలైట్ చేయాలని అనుకుంటున్నానంటే, పర్సనల్‌గా నేను ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేసి ఉన్నాను. మా చిన్న పాప 6th మంత్ ఆ టైంలో తనకి కొద్దిగా బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చి ఫీవర్ వచ్చిందనమాట. సో, అలా ఫీవర్ వచ్చినప్పుడు తనని ఒక నైట్ హాస్పిటల్‌లో స్టే చేసి తనకి సెలైన్ పెట్టించాల్సొచ్చింది. సో, అప్పుడు ఆ నైట్ అంతా తను అస్సలు పాలు ముట్టుకోలేదు. సో, ఆ నైట్ నాకు పాలు ఎక్సెస్ జనరేట్ అయ్యాయన్నమాట. అంటే మనకి ఈ ఆక్సిటోసిన్ అనే ఒక హ్యాపీ హార్మోన్ తల్లికి, బిడ్డకి ప్రేమ, ఆ బాండింగ్ అన్నది స్ట్రాంగ్ చేయడానికి ఈ పాల రూపంలో మనకి అది సమృద్ధిగా పాలు జనరేట్ అయ్యేలాగా చేస్తుందనమాట ఈ ఆక్సిటోసిన్ అన్నటువంటి ఒక హ్యాపీ హార్మోన్. సో, అందుచేత నాకు ఆ నైట్ నేను పాప మీద ఎక్స్‌ట్రీమ్ కేర్‌తో ఉండడం వల్లనో మరి ఏంటో నాకు ఎక్కువ జనరేట్ అయ్యాయన్నమాట. సో, నాకేమో తెలుస్తుంది, ఆ నొప్పి తెలుస్తుంది, ఆ భారం తెలుస్తుంది. మనకి రొమ్ములల్లో ఆ పాలు ఎక్సెస్ ఉన్నప్పుడు అవి గడ్డలు కట్టేస్తాయన్నమాట. సో, నేనింక చేసేదేమీ లేక తనని ఎంత ప్రయత్నించినా తను పాలు తాగడానికి మొరాయించేసింది. తను కంప్లీట్‌గా సెలైన్ మీదే ఉండిపోయింది. సో, లిటిల్ బిట్ ఆఫ్ ఇంకా డబ్బా పాలు పట్టించాల్సిన అవసరం వచ్చింది తనకి బలవంతంగా. నేను ఇంకా నా పాలు నేను వెళ్ళేసి వాష్‌రూమ్‌లో పిండేసి పడేశాననమాట. అది అలాగే పెట్టేసుకున్నామంటే దట్స్ ఇంకా నైట్‌మేర్. ఇంకంత సివియర్ కండిషన్ ఇంకోటుండదు. చాలా మందికి గడ్డలు కట్టేస్తాయి. ఆ గడ్డలు సర్జరీ చేసి రిమూవ్ చేసి స్టిచెస్ ఎయాల్సినంత క్రిటికల్ కండిషన్‌లోకి కూడా వెళ్ళాల్సొస్తుందనమాట. సో, నాకది ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను దాన్ని తీసేసేసాను. ఆ పాలన్నీ పిండేసి పడేసాననమాట. సో, నాకు ఆ డాక్టర్ గారు చెప్పినప్పుడు నా ఓన్ సినారియో నాకు గుర్తొచ్చి ఒక్కసారి నాకు ఇలా గూస్ బంప్స్ వచ్చేసాయన్నమాట. నాకు చాలా భయమేసింది. వామ్మో! నా లైఫ్‌లో కూడా ఇది జరిగింది కదా! ఇలాంటి ఒక సందర్భము. డాక్టర్ గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉన్నారు. కొంతమంది తల్లులకు మేబీ తెలియలేదనుకోండి, ఈ విషయం తెలీదనుకోండి, వారు అలాంటి ఒక కండిషన్‌లోకి వెళ్ళిపోతారనమాట. అవగాహన లేకపోవడం వల్ల. సో, అవగాహన రాహిత్యం వల్ల చాలా ప్రాబ్లమ్స్‌ని కొని తెచ్చుకునే సందర్భాలు ఎన్నో ఉంటాయి మనకి. సో, అదే మనకి ఆ ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. నాలెడ్జ్ ఈజ్ వెల్త్. సో, ఆ ఇన్ఫర్మేషన్ అనేది మన దగ్గర ఉందనుకోండి, మనము ఆ క్రిటికల్ కండిషన్‌ని అవాయిడ్ చేయొచ్చనమాట. ఇంకా నిన్నటి రోజు నేను వేయింగ్ మిషన్ మీద 61.9 వెయిట్ ఉన్నాను. నేను యాక్చువల్‌గా నా బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారము నేను 61 కిలోస్ ఉండాలి. బట్ నేను 61 కిలోస్‌కి రావాలి అని నేను అనుకోవట్లేదు. ఇన్‌కేస్ వస్తే వెల్ అండ్ గుడ్ అని అనుకున్నానని చెప్పాను కదా! సో, నేను డైలీ చెప్తూనే ఉంటాను. మనము వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్, ఇంచ్ లాస్ ఇవి టార్గెట్ చేయొద్దండి. మనము హెల్తీ లైఫ్ స్టైల్, హెల్తీ హ్యాబిట్స్, సర్కాడియన్ రిథమ్‌కి అనుగుణంగా మన లైఫ్ స్టైల్‌ని అలవర్చుకోవడము. సో, ఇలాంటి బేసిక్ చేంజెస్ చేసుకోవడం వల్ల వెయిట్ లాస్, ఇంచ్ లాస్, ఫ్యాట్ లాస్ ఇవన్నీ బై ప్రోడక్ట్ కింద ఆటోమేటిక్‌గా జరిగిపోతాయని నేను డైలీ చెప్తూనే ఉంటాను. సో, దట్ ఈస్ ద రిజల్ట్ అనమాట. అలాగే నేను 80 కేజెస్ ఉన్నప్పటి నా ఫోటోస్ కొన్ని నేను సెర్చ్ చేస్తూ ఉన్నాను. బికాస్ నేను అప్పుడు పిల్లలతో బిజీగా ఉండడం వల్ల, మా మదర్ హెల్త్ సరిగా ఉండకపోవడం వల్ల నేను ఫోటోస్ మీద అంత కాన్సంట్రేట్ చేసేదాన్ని కాదప్పుడు. సో, నాకు అసలు ఫోటోసే లేవు. నేను ఓవర్ వెయిట్‌తో 80, 81, 82 కిలోస్ ఉన్నప్పుడు ఫోటోస్ నా దగ్గర లేవు. సో, ఒక్కసారి ఆ ఫోటోస్ దొరికిన వెంటనే ప్రెజెంట్ ఉన్న ఫోటో క్లబ్ చేసి నేను నా వెయిట్ లాస్ జర్నీ అనేది ఒకరోజు ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నాను. సో, నేను 68 కిలోస్ నుంచి యాజ్ ఆఫ్ నౌ ఐ యామ్ 61.9 ఆన్ ఎన్ ఎంప్టీ స్టమక్.
ఐఎమ్ వెరీ హ్యాపీ బికాజ్ టుడే ఇస్ మై 54th డే. సో ఇవాళ 54th డే రోజున సావిత్రి యనమల గారు ఎవరైతే నాకు పాజిటివ్ కామెంట్ పెట్టారో దట్ ఈజ్ ఆల్సో యాడెడ్ మై హ్యాపీ హార్మోన్ అనమాట. సో డైలీ మీరు స్ట్రెస్ హార్మోన్స్ని తగ్గించుకోండి, హ్యాపీ హార్మోన్స్ మీద వర్క్ చేసుకోండి. నేను డైలీ నా వీడియోస్లో చెక్ లిస్ట్ గురించి మాట్లాడుతూ ఉంటాను. సో ఆన్ దట్ చెక్ లిస్ట్ నోట్, డైలీ మార్నింగ్ సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవండి. ముందు రోజు నైట్ ఎర్లీగా పడుకోవడం వల్ల మనకి స్ట్రెస్ హార్మోన్స్ అనేవి తగ్గుముఖం పడతాయి. స్ట్రెస్ హార్మోన్ అంటే ఏంటి అని అంటే కార్టిజాల్. కార్టిజాల్ ఈజ్ ద మెయిన్ స్ట్రెస్ హార్మోన్, మనకి స్లీప్ డిస్టర్బెన్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ అనమాట. సో ఆ కార్టిజాల్ని మనం తగ్గించుకోవాలి అంటే మనము నిద్ర స్లీప్ ప్యాటర్న్ మీద వర్క్ చేసుకోవాలి. సో అలా ముందు రోజు నైట్ ఎర్లీగా పడుకొని సూర్యోదయానికంటే ముందు నిద్ర లేవడం వల్ల మనకి ఆ స్ట్రెస్ హార్మోన్ అనేది తగ్గుముఖం పడుతుంది అనమాట. నెక్స్ట్ లేచిన వెంటనే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తీసుకోండి. ఆ గోరువెచ్చని నీరు ప్లీజ్ టేక్ ఇట్ ఇన్ ఎయిదర్ డిటాక్స్ డ్రింక్ ఫార్మ్ ఆర్ నార్మల్ ప్లెయిన్ ల్యూక్ వామ్ వాటర్. నార్మల్ ప్లెయిన్ గోరువెచ్చని నీరు తాగినా సరిపోతుంది. కొంతమంది డీటాక్స్ డ్రింక్ ఫామ్లో కూడా తాగుతూ ఉంటారు. కొంతమంది నిమ్మరసం పిండుకుంటారు ఆ డీటాక్స్ డ్రింక్లో. కొంతమందికి యాసిడిటీ ఉంటుంది. యాసిడిటీ ఉన్నవారు యాసిడ్ రిఫ్లెక్సెస్ ఎక్కువ జనరేట్ అవుతాయి అనమాట మార్నింగ్ టైమ్ ఆన్ అన్ ఎంప్టీ స్టమక్ నిమ్మరసం తీసుకోవడం వల్ల. సో అలాంటి వారు అవాయిడ్ చేయడం బెటర్. ఇంకా మలాసన్లో కూర్చోండి ఒక 5 to 10 minutes. సిట్ ఇన్ మలాసన్ ఫర్ 5 to 10 minutes. దెన్ ప్లీజ్ టేక్ న్యాచురల్ కాల్స్. తర్వాత ఒక యోగా మ్యాట్, ఒక వాటర్ బాటిల్ పట్టేసుకొని జాయిన్ అయిపోండి నాతో యోగా వర్కౌట్స్ ఆసనాస్ చేయడానికి. సో దిస్ ఈజ్ ద డైలీ మనము కంపల్సరీ పాటించాల్సిన కొన్ని బేసిక్ లైఫ్ స్టైల్ చేంజెస్ అనమాట. హెల్దీ హ్యాబిట్స్ ఫర్ హెల్దీ లైఫ్. ఇంకా నేను ఇక్కడ వర్కౌట్స్ చేస్తూ వస్తాను. టుడే ఐఎమ్ ఇన్ ద 5th డే ఆఫ్ మై పీరియడ్స్ అనమాట. నేను యాక్చువల్గా నిన్నటి రోజే నేను నా నార్మల్ వర్కౌట్స్ రొటీన్కి రావాల్సింది. ఇన్స్టెడ్ ఆఫ్ నేను పీరియడ్స్ టైంలో స్పెసిఫిక్ యోగా ఆసనాస్ చేస్తాను కదా, సో అవి కాకుండా నేను ఇవాళ చేసినటువంటి వర్కౌటే నిన్ననే చేసి ఉండాల్సింది. బట్ ఐ డోంట్ నో సమ్హౌ ఐ డోంట్ నో ద రీజన్ వై, బట్ ఎస్టర్డే వాజ్ ద వెరీ లేజీ డే అనమాట. నేను ఈ ఫిట్నెస్ ఛాలెంజ్ స్టార్ట్ చేసినప్పటి నుండి నేను ఎప్పుడు అంత లేజీగా లేను. బట్ సమ్హౌ ఐ డోంట్ నో, yesterday was the very laziest day in my fitness journey. ఇంకా మనకి చాలా రకాల హెల్త్ ఇష్యూస్ అని డైలీ నేను డిస్కస్ చేస్తూ ఉంటాను కదా. సో యాజ్ పార్ట్ ఆఫ్ దాట్ మెనోపాజ్, ప్రీ మెనోపాజ్, పోస్ట్ మెనోపాజ్, ఇది ప్రతి ఒక్క విమెన్ లైఫ్లో అదొక ఎక్స్ట్రీమ్ కండిషన్ అనమాట. అది సహజసిద్ధంగా జరిగేదే, కానీ ఉమెన్ ఫేస్ చేసే ఛాలెంజెస్, స్ట్రగుల్స్ అన్ఎక్స్ప్లెయినబుల్ అనమాట. అవి వర్ణనాతీతంగా ఉంటాయి. సో దట్ ఈస్ ద రీజన్ మనము ఆ స్ట్రెస్ లెవెల్స్ని, ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ని, వాటన్నిటి మీద వర్క్ చేసుకోవాలనంటే నేను ఇవాళ అప్లోడ్ చేసినటువంటి మెనోపాజ్ వర్కౌట్ ఫర్ ఉమెన్ అన్నటువంటి వీడియో ఒక్కసారి మీరు చూడండి. అలాంటి స్పెసిఫిక్ ఆసనాస్ చేసుకోండి. మీరు మీ లైఫ్లో చాలా చేంజ్, బెటర్మెంట్ అనేది చూస్తారు. ఇంకా ఈ ఆసనాస్ ఓన్లీ విమెన్కేనా, మెన్కి కాదా అని అంటే అలా ఏం లేదు. పిల్లలు చేయొచ్చు, పెద్దలు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఎప్పుడు చేయాలి అని అంటే బెటర్ టు డూ ఇట్ ఆన్ అన్ ఎంప్టీ స్టమక్. కొద్దిగా కడుపు ఖాళీగా ఉన్నప్పుడు చేసుకుంటే మనకి ఈ ఎఫర్ట్, మనం ఏదైతే ఎఫర్ట్ పెడతామో అదంతా ఆ ఇంపాక్ట్, ఆ ఎఫెక్ట్ మనకి మన ఫ్యాట్ మీద చూపిస్తుంది. లేదు అని అంటే మనం తిన్న వెంటనే చేసామనంటే తిన్నది అరిగించుకోవడానికి చేసినట్లు మాత్రమే ఉంటుందన్నమాట. సో దట్ ఈజ్ ఆల్. ఇంకా నేను డైలీ ఎక్కడో ఒక చోట, ఏదో ఒక సందర్భంలో, ఎవరో ఒకరు ఏదో ఒక ప్లేస్లో సూసైడ్స్ అనే న్యూస్ వింటూనే ఉన్నాను. ప్లీజ్ దయచేసి సూసైడ్స్ వద్దండి. ఒక్కసారి మీరు నా సూసైడల్ ప్రివెన్షన్ అవేర్నెస్ ఆ వీడియో ఒక్కసారి చూడండి. ఆ వీడియోని మీకు చేతనైతే ఒక్క నలుగురికి షేర్ చేయండి. ఇట్స్ ఆఫ్ వెరీ నాలెడ్జ్, ఇట్స్ ఆఫ్ వెరీ ఇన్ఫర్మేటివ్, ఇట్స్ ఆఫ్ వెరీ యూస్ఫుల్ వీడియో. ఒక్కసారి మీరు దాన్ని విజిట్ చేయండి. నేను యాక్చువల్గా స్టార్ట్ చేసుకున్నప్పుడు నేను తెలుగు వర్షన్, ఇంగ్లీష్ వర్షన్, ప్రతి ఒక్క వీడియో బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు వర్షన్స్ చేద్దామని అనుకుని స్టార్ట్ చేశాను. బట్ నాకు ఇవాళ 2 చిన్న పిల్లలు ఉండడం వల్ల నేను 2 వర్షన్స్ ఆఫ్ లాంగ్వేజెస్లో నేను చేయలేకపోతున్నాను. సమయాభావం వల్ల, నాకు అంత టైం లేకపోవడం వల్ల. ప్లీజ్ దయచేసి ఎక్స్క్యూజ్ చేయండి. తెలుగు చూసేవారు ఇంగ్లీష్ వర్డ్స్ ఎక్కడైనా వస్తే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అడిగేవారు
ఇంగ్లీష్ వర్డ్స్ ఉంటాయి కాబట్టి ఈవెన్ దో ఐఎమ్ టాకింగ్ ఇన్ తెలుగు, యు ఆర్ ఏబుల్ టు ఈజీలీ అండర్స్టాండ్ మై లాంగ్వేజ్. నేను అక్కడక్కడ ఇంగ్లీష్ వర్డ్స్ స్పెసిఫిక్గా యూస్ చేస్తాను, ఎందుకంటే నన్ను కొంతమంది సిస్టర్స్, కొంతమంది బ్రదర్స్ ప్లీజ్ ట్రాన్స్లేట్ టు ఇంగ్లీష్ అని అడిగారు కామెంట్స్లో. సో వారి కోసం స్పెసిఫిక్గా నేను కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ అనేది యూస్ చేయాల్సి వస్తుంది. సో ఇంగ్లీష్ ఆడియన్స్ అండ్ తెలుగు ఆడియన్స్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ లాంగ్వేజ్ బ్యారియర్. సో ఈ లాంగ్వేజ్ బ్యారియర్ అనేది రెండు లాంగ్వేజెస్ శ్రోతలు, ఆడియన్స్ అర్థం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నేను ఇక్కడ ఎక్సర్సైజెస్ అన్ని చేసుకుంటూ హ్యాండ్ ఎక్సర్సైజ్ దగ్గరికి వచ్చాను. మనము ఎక్సర్సైజెస్, యోగా ఇవన్నీ ఎందుకు చేసుకోవాలబ్బా, డైలీ చేయాలా, ఎక్కడ ఉంటుంది అంత ఓపిక అని అనుకుండే వారికి, ఇంకా అలాంటి డౌట్స్ ఉన్న వారికి నేను చెప్పొచ్చేది ఏంటంటే, నేను దగ్గర నియర్లీ ఐ లాస్ట్ 7 to 8 kilos ఆఫ్ మై వెయిట్. నేను 7 నుంచి 8 kgల బరువు తగ్గగలిగాను. ఎన్ని రోజులు పట్టింది నాకు? జస్ట్ ఒక్క 54 days అనుకోండి, ఒక 50 days వేసుకోండి రౌండ్ ఫిగర్. సో 50 daysలో నేను 7 to 8 kilos బరువు తగ్గాను అని అంటే అది అంత ఈజీగా అవ్వలేదు. అలా అని అంత మరీ ఓవర్ కష్టం ఏమీ కాదు. జస్ట్ నేను చేసిందల్లా జస్ట్ బేసిక్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడము, మన స్లీప్ ప్యాటర్న్ మీద వర్క్ చేసుకోవడము, మన స్ట్రెస్ లెవెల్స్ మీద వర్క్ చేసుకోవడము, మనం హ్యాపీ హార్మోన్స్ని ఇంక్రీజ్ చేసుకోవడము. ఇంకా కొంతమంది బాడీ మెటబాలిజం ఎలా ఉంటుందంటే, వారు ఏమీ చేయకపోయినా కూడా వారు ఓవర్ వెయిట్ అనేది, ఒబిసిటీ అనేది వారి బాడీ దరి చేరదనమాట. కొంతమంది ఉంటారు నాలాంటి బాడీ మెటబాలిజం ఉన్నవారు, ఫుడ్ను అలా చూసినా, గాలి అలా పీల్చుకున్నా, ఫుడ్ వాసన అలా చూసినా కూడా ఓవర్ వెయిట్ వచ్చేస్తాము. సో ఇలాంటి మెటబాలిజం ఉన్నవారు, దట్స్ అవర్ జీన్స్ అనమాట. మన జెనెటికల్గా అది మనకి వచ్చింది, దాన్ని మనం ఏమి మార్చలేము. మనం చేయగలిగిన మార్పులు ఏంటి అని అంటే, కొద్దిగా ఫిజికల్ వర్కౌట్స్ చేసుకోవడము, మన ఫుడ్ మీద కంట్రోల్ తెచ్చుకోవడము. ఫుడ్ మీద కంట్రోల్ అంటే నేనేమి ఓవర్గా మరి డైట్ రెస్ట్రిక్షను, నేను అసలు అది తినను ఇది తినను అలా అంతా ఏమి నేను పెట్టుకోను. నాకు